హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలవెలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం మీకు మాకు మనందరికీ కూడా మెండుగా నిండుగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. 7 శనివారాల వ్రతంలో భాగంగా 4 శనివార వ్రతంతో పాటు పూజా విధానంతో పాటు మన గార్డెనింగ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో చామంతి సాప్లింగ్స్ ప్యాకింగ్ ప్రాసెస్ అడ్రసింగ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ప్యాకింగ్ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నాం కదా. సో దానికోసం కూడా అప్డేట్స్ అనమాట. కొత్త వారిని యాడ్ చేసాము. కొన్ని ఫోన్ నంబర్స్ అడ్రసెస్ కరెక్ట్‌గా లేవు. వాళ్ళ సర్వీస్ అవైలబుల్‌గా లేదు అని కొంతమందిని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేయబోతున్నాను. చివరైతే చూడండి. మనం ఇంకా కొత్త అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. పూజా విధానాలను కూడా వీడియో కాస్తంత లెంతీ తక్కువగానే ఉందండి. మీరు ఎప్పుడు చూసినా అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది చామంతి సాప్లింగ్స్ ఇవంతా అప్డేట్ చేస్తాం గానీ టకటకా అని చూసేస్తున్నారు. కామెంట్స్ ఇచ్చేస్తున్నారు. దైవభక్తి మొక్కలతో పాటు మనకి దైవభక్తి కూడా ఎంతో కొంచెం అంత ఉంది అంటే ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా మనకి ఎల్లవేళలా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటున్నాను అనమాట. ఆ భగవంతుడే నాకు మీ అందరికీ హెల్ప్ చేసేలాగా నా వంతు ప్రయత్నం చేసేలాగా ఒక మంచి దారిని చూపించారని అయితే నేను అనుకుంటాను. ఎందుకు అంటే 7 శనివారాల వ్రతంలో భాగంగా 2వ శనివారం వ్రతము మొదలుపెట్టినప్పుడు 2వ శనివారం లోపే నాకు ఒక మంచి దారిని ఒక మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని నా కోరికను విన్నవించుకుని ఆ స్వామివారు ఇట్లా నెరవేర్చేశారనమాట. సో మీకు 3వ శనివారం వ్రతం అప్పుడు కూడా చెప్పి ఉన్నాను. సో ఈ అడ్రసెస్ ఒకసారి అయితే చూడండి. పూజా విధానాలు మీకు తెలిసే ఉంటాయి అనుకుంటాను. 3 శనివారాల వ్రతాన్ని నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. చక్కగా ముందు గణపతి పూజ అలంకరణ విధానాలను ముందు రోజే అంతా సక్రమంగా నేనంతా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ విధానాలు పీఠం వేసుకోవడం ఇలాగా చక్కగా ప్రసాదాలు నైవేద్యాలు పువ్వులు దీపారాధనలు ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారిని అలంకరింపచేసుకొని ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆవాహనం చేసుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ సదావుగా సాగిపోవాలి అని ఆ తర్వాత తదనంతరం అలవెలుమంగా పద్మావతి సమేత దేవేరుల నిరువుల్ని కలిపి చక్కగా షోడశోపచార పూజలను చేసుకుని పంచామృతాభిషేకాలతో చక్కగా మనకున్న దాంట్లోనే చిలిమిరి ఉండలు పానకము వడపప్పు 7 రకాల పండ్లు పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా అయ్యవారికి నివేదించి మన కోరికలు విన్నవించుకొని చక్కగా నాతో పాటు మీ అందరి కూడా పిల్ల పాపలతో సకుటుంబ సమేతంగా ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా పూజా విధానాలను అయితే నేను ఇలా చేస్తూ ఉన్నాను. చూస్తూ ఉండండి. ఇంకా మనం చామంతి అప్డేట్స్కి వచ్చేసరికి పూజా వీడియోలో వచ్చేసి చామంతి అప్డేట్స్ ఎందుకు చెప్తున్నారండి అని అనుకోవచ్చు. కానీ నేను అంతవరకు వెయిట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ అడ్రసెస్ అన్నీ కూడా నంబర్స్ అన్నీ కూడా కొన్ని నంబర్స్ కొంతమందివి మీరు ఫోన్ నంబర్స్ మర్చిపోయారండి. వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో ఆ నేమ్స్ అయితే మెన్షన్ చేస్తాను. మీరు ఎంత క్విక్గా వీలైతే అంత క్విక్గా నాకు ఒకసారి వాట్సాప్లో మీ నంబర్స్ అయితే యాడ్ చేయండి. ఎందుకంటే నేను వాట్సాప్లో మళ్ళీ వాళ్ళకి పంపించాలి. నంబర్స్ యాడ్ చేస్తేనే మీకు ఈరోజు నైట్ కొరియర్ ప్రాసెస్ అనేది సెండ్ చేస్తారు. అంటే మండే వరకు మీకు రీచ్ అవుతుందన్నమాట. మల్లేశ్వరి గారు మాచర్ల పల్నాడు డిస్ట్రిక్ట్ మీరు ఫోన్ నెంబర్ యాడ్ చేయాలి వాట్సాప్ నెంబర్కి. వీళ్ళు అయితే నా వీడియో చూడగలిగితే వెంటనే ఒకసారి నంబర్ సెండ్ చేయండి. కృష్ణమూర్తి నాయుడు గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ మీకు టీటీడీసీ కొరియర్ అయితే మీకు నియర్లో వాళ్ళ సర్వీస్ అయితే అవైలబుల్గా లేదు. అంటే చాలా దూరం ఉంది అని చెప్పారు వాళ్ళు. అప్పటికి పోస్ట్లో ట్రై చేయండి అన్నారు. పోస్ట్లో వేద్దామన్నా కూడా మీకు 4-5 డేస్ వరకు రీచ్ అవుతుంది అంట. సో అప్పటి వరకు సాప్లింగ్స్ ఏమవుతాయి అనేసి మేము ఇక్కడ రిజెక్ట్ చేసాము. ఇంకా వచ్చేసి నళిని వసంత గారు నంద్యాల పల్నాడు డిస్ట్రిక్ట్ మీరు ఫోన్ నెంబర్ యాడ్ చేయాలండి. మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు వాట్సాప్ చేస్తే మీ నెంబర్ని మళ్ళీ నేను టీటీడీసీ కొరియర్ వారికి అయితే మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడే మీకు కొరియర్ బాక్స్ అనేది అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతుంది. లేదు అంటే రిజెక్ట్ అవుతుంది. సో అందుకని ఒక పూజా వీడియో అయినా సరే మీకు అడ్రసెస్ అన్ని కూడా మీకు ఒకసారి క్లియర్గా మెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతోనే మెన్షన్ చేస్తున్నాను. నళిని వసంత గారు మల్లేశ్వరి గారు మీ ఇద్దరు నంబర్స్ అయితే ఒకసారి యాడ్ చేయండి. ఎస్కే ఆశా గారు మీరు కూడా నంబర్ మిస్ అయింది. బట్ నేను ఇప్పుడే ఒకసారి హాఫ్ అన్ అవర్ కూర్చొని అడ్రసెస్ అన్ని ఒకరు చాలామంది మోస్ట్లీ నేను అన్ని ఫీడ్ చేశానండి. నంబర్స్ అన్ని కూడా ఫీడ్ చేసుకుని ఫార్వర్డ్ చేసుకుంటాను. ఎందుకు అంటే ఎప్పుడైనా మనకి టక్కున ఏదైనా అడ్రసెస్ మిస్ అయింది రిజెక్ట్ అయింది అన్నప్పుడు టక్కున ఆ పేరు ఉంది అంటే ఫీడ్ చేసుకున్నామంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అదనమాట విషయం. ఈ నళిని వసంత గారు మల్లేశ్వరి గారు నేను నంబర్స్ ఫీడ్ చేసుకోలేదండి. నాకు ఎంత ట్రై చేసినా 100 మంది కామెంట్స్ ఆ నంబర్స్లో నేను గెయిన్ చేయలేకపోయాను. ఇఫ్ నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూస్తూ ఉండుంటే నాకు వెంటనే ఫార్వర్డ్ చేయండి. ఇంకను వచ్చేసి 5 అడ్రసెస్ కొత్త వాళ్ళని యాడ్ చేశాము కొరియర్ పంపించడానికి. నేను మీకు ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత వాట్సాప్లో అప్డేట్ చేస్తాను అండి.
5 అడ్రసెస్ కొరియర్ చేయడానికి సాప్లింగ్స్ పంపించడానికి ఎవరైతే ఉన్నారో ఒకసారి నేమ్స్ చదువుతున్నాను, ఒకసారి చూడండి. నాకు ఆల్రెడీ వీరు వాట్సాప్లో అడ్రసెస్ మెసేజ్ చేశారు. చాలామంది అడ్రసెస్ మెసేజ్ చేసి ఫైనల్ లిస్ట్ అవుట్ చేసేసాము అన్న తర్వాత కూడా చాలామంది పాపం మనీ సెండ్ చేశారు. ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి. వాళ్ళని నేను ఇగ్నోర్ చేయలేకపోయాను. లేదు కాదండి అయిపోయాయని చెప్పినా కానీ పర్లేదు మేడం మీరు బ్యాక్ చేయొద్దు, మీరు మనీ ఈసారి సాప్లింగ్స్ కలెక్షన్ వచ్చేంత వరకు ఉంచండి, అప్పుడు మేము ఫస్ట్ లిస్ట్లో ఉంటాము అంటున్నారు. సో అందుకని ఇగ్నోర్ చేయలేదు. ఒకసారి నేమ్స్ లిస్ట్ అయితే మీకు చదువుతున్నాను. వై సత్యవాణి గారు హైదరాబాద్, సిహెచ్ శ్రీ మానస కనిగిరి, పి సుందరి అమ్మ కాకినాడ, వై సునీత డాక్టర్ ఆఫ్ రామ్మోహన్ రావు గారు కృష్ణా డిస్ట్రిక్ట్. వీళ్ళందరి ఇవి 4 డిస్ట్రిక్ట్స్, ఇవి 4 అడ్రసెస్ అయితే నేను ఆ కొరియర్ బాక్సెస్కి నా దగ్గర ఉన్న సాప్లింగ్స్ని కొన్ని యాడ్ చేసి పంపించాను. ఒకసారి వాట్సాప్లో కూడా మీకు రివ్యూస్ లాగా మీ అడ్రసెస్ ఇవి రివ్యూ చేశానండి. ఎందుకు అంటే బాక్సెస్ ప్రింట్అవుట్స్ ఇవన్నీ ప్యాక్ చేసేటప్పుడు ఇవన్నీ వీడియో షూట్ చేశాను. అక్కడ కొరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్ కట్గా వాళ్ళంతా మెన్షన్ చేశాను. ఎలా అడ్రసెస్ స్టిక్కర్స్ ఎలా వేస్తున్నారు ఏంటి ఆ ప్రొసీజర్ అంతా కూడా నెక్స్ట్ వీడియో రేపు ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఆ ప్యాకింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, సాప్లింగ్ కలెక్షన్ ఎలా ఉంది అంతా కూడా క్లియర్ కట్గా మీకు చూపించి నేను ప్యాక్ చేసేసాను అనమాట. చాలా హెల్తీగా ఉన్నాయి. ఒక రామ్మోహన్ రావు గారు చిత్తూరు, అది ఒకటి రిజెక్ట్ అడ్రసెస్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, సర్వీస్ లేదు అన్నప్పుడు వెనక్కి తీసుకొచ్చేసి ఆ బాక్స్ని నేను ఓపెన్ చేసేసి, అంటే 1 డే ప్యాకింగ్ తర్వాత వాళ్ళు యాక్చువల్గా నైట్ ప్యాకింగ్ పంపించుకోవాలి, అంటే డెలివరీ ఇచ్చుకోవాలి, పంపించాలి వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి అన్నీ కూడా. సో కొంచెం టైం అనేది డిలే అయిపోయింది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చేస్తామన్నారు. పూజా విధి కార్యక్రమాలు ఈరోజంతా కొంచెం ఉండడంతో కాస్తంత ఆఫ్టర్నూన్ వరకు షెడ్యూల్ కుదరలేదు. సో ఇప్పుడైతే ఇందాక తీసుకుని వెళ్ళి ఒక 2-3 అవర్స్ నేను అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేసి మీ బాక్సెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళకి ఇస్తూ అడ్రసెస్ స్టిక్కర్స్ వేసేసి వాళ్ళు ఎలా వాళ్ళకి మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు ఏంటి ఆ ప్రొసీజర్ అంతా మాకు చూపించారు. ఒకసారి నేను అంతా కూడా షూట్ చేశాను. రేపు మార్నింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఉంటుంది. వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. చాలామంది ఫోన్ నెంబర్స్ ఇవ్వట్లేదు అండి, మేము కాల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే మీకు ఒక 2 డేస్ చూసి మీకు అప్పటికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మేము రిజెక్ట్ చేసి మీ దగ్గరికి యాజ్ సూన్ యాజ్ పూల్ మీకు మళ్ళీ రిజెక్ట్ అయిన వాటిని బాక్సెస్ని మీకు చేరవేస్తున్నాము అంటున్నారు. ఇంత కష్టపడి ప్రాసెస్ అంతా చేసుకొని మీరు రెస్పాండ్ అవ్వకపోతే, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతే వేస్టే కదండి. సాప్లింగ్స్ కూడా పోతుంది, మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు నంబర్స్ అయితే సేవ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.